హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళ్యాణ్ విషయంలో కావ్యపై సీరియస్ అనే రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ అయితే రూమ్ లో కూర్చొని అప్పు పెళ్లి పత్రిక చూస్తూ ఉంటాడు. ఆ పెళ్లి పత్రిక చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కావ్యపై రాజ్ సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పు కళ్యాణ్ నువ్వే విడదీస్తున్నావు, నువ్వే వేరు చేస్తున్నావు, అలా వేరు చేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. అలా వాళ్ళని వేరు చేసి వేరు పెళ్లి చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు, నీకు తెలియకుండానే వాళ్ళిద్దరిని విడదీస్తున్నావు అని కావ్యపై రాజ్ సీరియస్ అవుతూ ఉంటాడు. నేను వాళ్ళిద్దరిని విడదీయడం లేదు, మా ఇంటి పరువు కాపాడాలనుకుంటున్నాను, మా ఇంటి పరువు కాపాడుకొని మా చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అంతే, అంతకుమించి నేనేం ఆశించడం లేదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. అదే మూర్ఖత్వంలో ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావు నువ్వు. ఇద్దరికి వేరు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారా? ఇక్కడ కళ్యాణ్ అక్కడ అప్పు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఈ విషయం నువ్వు కొంచెమైనా ఆలోచించావా? అసలు నీతో మాట్లాడడం వేస్ట్. రాజైతే కావ్యపై సీరియస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కావ్య రాజన్న మాటలకు బాధపడుతూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నా ఇంత ఇదిగా చెప్తున్నాడు, నిజంగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా అని కావ్య అయితే ఆలోచనలో పడిపోతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.